అప్పుల సుడిగుండంలో కొంతమంది చిక్కుకుంటారండి. ఏ విధంగా బయటపడాలో తెలియదు, అర్థం కాదు. ఎటుపక్క నుంచి సాయం వచ్చే అవకాశం లేదు, దారి దొరికేటువంటి మార్గం కనపడదు. అలాంటి సందర్భంలో పురుగు మందు దాగి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ముఖ్యంగా రైతులు కానీ, సామాన్య ప్రజలు కానీ అందరూ. ఎందుకని? అప్పులోళ్ళు రోడ్డుకు లాగేస్తారు. ఆ అవమానాలు తట్టుకొని బతికే కంటే ప్రాణం తీసుకుంటే పోయిద్దని ఆత్మహత్యలు చేసుకున్నారు. నా దగ్గర ఇలాంటి న్యూస్ వస్తే చెప్తా. చావాలనుకుంటున్నావు, చావాలంటే గొప్ప తెగింపు, ధైర్యం కావాలి కదా. కావాలి. అదేదో సమస్య మీద పెట్టు, అవసరమైతే ఎదిరించు సమాజం మొత్తాన్ని, నిలబడు. చచ్చినందున నిన్నేం గనుడు అనుకోరు. మా డబ్బులు తీసుకున్నాడు, ఇవ్వలేక సచ్చాడు దరిద్రుడని చచ్చినా కూడా శాపం పెడతారు, తిడతారు. కష్టమో నిష్ఠురమో వాళ్ళందరిని ఎదిరించి నిలబడి వాళ్ళందరికీ కొంచెం టైం తీసుకొని, అవసరమైతే చట్టాన్ని ఆశ్రయించైనా సరే కొంచెం టైం తీసుకొని వాళ్ళందరికీ తర్వాత అయినా సరే ప్రతి రూపాయి కట్టిపడేసాయి. కొద్దిగా టైం తీసుకో. వెంటనే వాళ్ళు టైం ఇవ్వరు, మొత్తం వచ్చి ఉప్పెనలా ఎగబడతారు. అవసరమైతే చట్టాన్ని ఆశ్రయించైనా సరే వాళ్ళ ద్వారా వీళ్ళని కొద్ది కాలం టైం ఇప్పించేటట్టు చేసుకొని కష్టపడి వాళ్ళందరికీ తీర్చే అవకాశం ఉంది. దానికోసం సచ్చే అవసరం లేదని ఏదో నాకు దగ్గర ధైర్యం నేను చెప్పి, ఆలోచన చెప్పి కొంతమందిని పంపించాను, కాపాడుకున్నాను దేవుని కృపలో. హల్లెలూయా. అప్పుల సమస్య ఒక్కటే కాదుగా, రకరకాల సమస్యలు ఉన్నాయిగా. అయితే సౌలు దావీదుకి కళ్ళ ముందున్న సమస్య యొక్క వికృతత్వాన్ని మాట్లాడుతూ, గాంభీర్యాన్ని గురించి మాట్లాడుతుంటే, అంటే సౌలు తన కళ్ళ ముందున్న సమస్య వైపు చూస్తున్నాడు. కానీ వెంటనే దావీదేమన్నాడు తెలుసా? అవునండి అయ్య గారు, నేను కూడా చూశానండి, వాడు చాలా పొడుగున్నాడు అండి బాబు, మామూలుగా లేడు వాడు, అసలు పైనుంచి కింద దాకా కవచాలు వేసుకున్నాడు, వాడికి ఏదన్నా ఈట విసరాలన్నా కూడా కష్టమేనండి. నిజమేనండి, మీరు చెప్పింది నిజమే అయ్య గారు అన్లా. వెంటనే దావీదు వెనక్కి చూశాడు. వెనక్కి అంటే గతంలోకి. వాడేమో ఎంత పొడుగున్నాడు, అంతలా ఉన్నాడని వాడి గురించి సౌలు గొప్పగా మాట్లాడి ముందున్న సమస్యను గురించి హైలైట్ చేసి మాట్లాడుతుంటే, దావీదు గతంలో ఇలాంటి సమస్యకు పరిష్కారం ఇచ్చిన తన దేవుని వైపు చూస్తున్నాడండి. గతంలో తన పట్ల మహోన్నతుడైన దేవుడు జరిగించిన అద్భుత క్రియలను గుర్తు చేసుకుంటున్నాడు. సౌలుకు గుర్తు చేశాడు. నాకు తెలిసి దావీదు పలికిన మాటతో సౌలు నిజంగా మైండ్ ఎఫెక్ట్ రాకపోతే, మానసిక రోగిగా మారి ఉండకపోతే, తన బ్రెయిన్ కరెక్ట్గా పనిచేస్తే, చిన్నవాడా ఆగు, నేనే పోతా యుద్ధానికి అనాల్సి ఉండే. ఎందుకు తెలుసా? దావీదు చెప్పాడు, రాజా నువ్వు వాడి గురించి చెప్తున్నావు, వాడు అంత పొడుగున్నాడు, ఇంతలా ఉన్నాడు, వాడి ఆయుధం ఎంత ఉందో అంత, ఇవన్నీ చెప్తున్నావు, ఇవన్నీ నాకు పట్టవు రాజా. 2 జాతులు కలిసిన ఒక భయంకర క్రూర మృగం ఒకటి నా గొర్రెపిల్ల జోలికి వచ్చింది. అలాంటి భయంకర క్రూర మృగం నా గొర్రెపిల్ల జోలికి వచ్చినప్పుడు అది తన నోట నా గొర్రెపిల్లను కరుచుకొని భక్షించుటకు తీసుకొని పోతుంటే, నేను దాని మీద పడి దాని నోరు చీల్చి దాని నోట నుండి నా గొర్రెపిల్లను రక్షించుకున్నాను. సింహము, ఎలుగుబంటి, క్రూర జంతువు, భయంకర మృగం, అంత భయంకర మృగం నోరు చీల్చి దాని నోట నుండి నా గొర్రెపిల్లను కాపాడుకోవటానికి నాకు శక్తి ఇచ్చిన దేవుడు ఒకడు తెలుసు రాజా నాకు. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన బలవంతుడు. ఎంత బలవంతుడంటే, ఆయన నామములో మనం కానీ బయలుదేరగలిగితే మన ఎదుట ఏది నిలవదు.